అందరికీ నమస్కారం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి త్యాగం ఏదైతుందో అది ఎన్నటికీ మరిపోనటువంటిది. అందుకని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చనిపోయినటువంటి రోజు ఏదైతుందో డిసెంబర్ 15వ తారీఖుని ఆత్మార్పణ దినోత్సవంగా కూడా దాన్ని ప్రకటించి దీని మీద ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వటం చాలా సంతోషదాయి. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తారీఖుని మద్రాసులో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మద్రాసులో సెటిల్ అవడం కారణంగా అక్కడ జన్మించడం జరిగింది. ఆయన ఇంజనీరింగ్ చదివారు. ఆనాటి కాలంలోనే ఇంజనీరింగ్ చదివి ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళటంలో కానీ క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా పాల్గొని 3 సార్లు ఆయన జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆయన ఈనాడు కూడా కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇక్కడ రాజధాని మద్రాసులో ఉన్నటువంటి దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా కావాలని చెప్పని ఆయన చేసినటువంటి ఉద్యమం కానీ స్ఫూర్తి కానీ ఎవరూ కూడా మరవలేనటువంటిది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా రాజధాని కావాలని చెప్పని ఆయన సుదీర్ఘంగా పోరాటం చేసి కడకి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నెహ్రూ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఉద్యమాల్లో చేసినా ఎన్ని చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదని దాంతో ఆయన కడకి నిరాహార దీక్షలు చేసి మద్రాసులో 1952లో 19న బలుసు సాంబమూర్తి అనేటువంటి ఆయన ఇంటిలో సుదీర్ఘంగా పాటు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఆంధ్ర ప్రాంతంలో తెలుగు వారికి ముఖ్యంగా కావాలని చెప్పిన ఒక దీక్ష పోని ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దానిని ఇవాళ మనందరం కూడా నవంబర్ 1వ తారీఖుని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా కూడా గత కొన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని కూడా ఏర్పడింది. ఈయన పోరాట స్ఫూర్తితోటి చివరకు డిసెంబర్ 19వ తారీఖుని 1952లో ఈయన 15వ తారీఖుని చనిపోతే తర్వాత 19వ తారీఖుని ఆనాడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా మనకు ఆ రోజు ప్రకటించడం అటువంటిది జరిగిందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పొట్టి శ్రీరాములు గారు ఇవాళ ఆయన ఒక జాతీయ నాయకుడు. పొట్టి శ్రీరాములు కానీ లేకపోతే ఇవాళ గాంధీ గారు కానీ లేకపోతే అంబేద్కర్ కానీ అల్లూరి సీతారామరాజు ఇటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం లేకపోతే భారతదేశం కోసం వీళ్ళ పోరాటం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే దీనిని ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకు ముద్రలేసి వీళ్ళ కులాలుగా నాయకులుగా పరిగణించారు. ఇది 100% కూడా తప్పు. ఖచ్చితంగా గాంధీ గారి యొక్క చేసినటువంటి పోరాటాలు కానీ పొట్టి శ్రీరాములు గారు చేసిన కానీ ఇంకా జాతీయ నాయకులు చేసిన పోరాటాలు కానీ వాళ్ళు అందుకనే ప్రభుత్వం దీన్ని ఒక బాధ్యతాయుతంగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు పుట్టినరోజులు కానీ చనిపోయిన రోజులు కానీ లేకపోతే వాళ్ళు చేసినటువంటి పోరాటాలు కానీ పాఠ్యాంశాల్లో చేర్చి ఇవాళ వస్తున్నటువంటి యువతరానికి ఎవరికి కూడా సెల్ ఫోన్లతోటి వీటితోటి లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ తోటి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ అసలు ఆ భారతదేశ చరిత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఏంటి, గతంలో స్వాతంత్రోద్యమం కోసం ఎంతమంది నాయకులు పోరాడారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారన్నటువంటి దాని మీద ఇవాళ ఉన్న జనరేషన్ కి చాలా తక్కువగా మాత్రం అవగాహన ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క జాతీయ నాయకుల యొక్క అలా చేసిన పోరాట స్ఫూర్తి ఈ భారతదేశం కోసం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ త్యాగాల్ని ఖచ్చితంగా మనం జనరేషన్కి ఎప్పుడు కూడా తీసుకెళ్ళాలి. ప్రభుత్వమే అవసరమైతే వీరి యొక్క విగ్రహాలు స్థాపించడం కానీ వీరి యొక్క పుట్టినరోజులు చనిపోయిన రోజులు వీళ్ళ చేసిన పోరాట స్ఫూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చి ఇవి ఉన్నటువంటి యువత కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళ
భావి తరాల కోసం పనిచేసినటువంటి యువత ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకుని వాళ్ళ యొక్క స్ఫూర్తిని వాళ్ళ ప్రజల్లోకి నింపవలసినటువంటి అవసరం ఉంది. దానిని తీసుకున్నప్పుడే ఖచ్చితంగా పూర్వీకులు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈ రోజు మరింత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఉదాహరణకి ఇవాళ బోర్డర్స్ లో ఇవాళ దేశ బోర్డర్స్ లో కానీ లేకపోతే ప్రపంచ దేశాల బోర్డర్స్ లో కానీ రాష్ట్రాల బోర్డర్స్ లో కానీ వాళ్ళు అనేక మంది అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సైనికులు ఇవాళ పనిచేస్తున్నబట్టి రేంబళ్ళు రాత్రులు పగలు కష్టపడి పనిచేస్తున్నబట్టి వాళ్ళ మనంతా కూడా సుఖంగా హ్యాపీగా రూముల్లోనూ ఏసీ రూముల్లోనూ ఇళ్లలోనూ పడుకోగలుగుతున్నామంటే వాళ్ళు అక్కడ పోరాట స్ఫూర్తి వాళ్ళు అక్కడ పనిచేస్తున్న విధానం మీద మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అదే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ బ్రిటిష్ వారితో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం చేసినటువంటి పోరాటాలు ఏంటనేటువంటిది అనేక మంది జాతీయ నాయకులు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఈ రోజు మనంతో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవటాకైనా చదువుకోవటాకైనా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే ఆనాడు జాతీయ నాయకులు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చేసినటువంటి పోరాట స్ఫూర్తి అని చెప్తున్నా. అందులో భాగంగానే పొట్టి శ్రీరాములు గారి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మనతో కూడా తెలుగు వారుగా అందరూ కలిసికట్టుగా ఉండగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఆయన బతుకుండగా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా భావితరాలకు ఇంకా ఆయన కూడా పాపం ఆనందించేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటిది వీళ్ళకి జ్ఞానోదయం అప్పుడు కావడం నిజంగా కూడా దురదృష్టకరం. నిజంగా ఏదేమైనప్పుడు కూడా ఆయన ప్రాణత్యాగం ఆయన చేసినటువంటి ఏదో ప్రాణార్పణ ఏదైతే ఉందో దాని మూలంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తెలుగు వారం అంతా ఒకటైనటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఒక పక్కన తెలంగాణ మనం వేరైనప్పుడు కూడా తెలుగువారు అంతా కూడా భాయి మనం అనేటువంటి ఒక మంచి సాంప్రదాయంతో సంకేతాలతోటి వాళ్ళ తెలుగు వారంతా కూడా ఒక్కో విధంగా ఉన్నటువంటి గడపగలుగుతున్నామంటే ఆయన చూపించినటువంటి చొరవ ఆయన త్యాగ ఫలితంగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విధంగా మనం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు అదేవిధంగా ఆయన ప్రాణార్పణ రోజు దినోత్సవం కాకోకుండా ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకుని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయన పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రత్యేకంగా ఆత్మార్పణ దినోత్సవం కూడా ప్రకటించినందుకు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం కూడా ఒక ఆనందదాయకం. ఎందుచేతంటే ఇవాళ ఎంతో మందిని చూస్తా ఉన్నాం మనం. చనిపోయిన రోజులు పుట్టినరోజులు ఏదో కొద్దిమంది చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కొద్దిమందికి ఏదో మొక్కుబడి కోసం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవయసులు అందరూ కూడా మొదటి నుంచి కూడా ఒక మంచి భావజాలంతో ఒక మంచి సాంప్రదాయంతో మొక్కలు నాటాలన్నా లేకపోతే పేదవాళ్ళకి బట్టలు పంచి పెట్టాలన్నా లేకపోతే పుస్తకాల టైంలో అయితే కనుక ఆర్యవయసులందరూ కూడా చక్కగా ఎందుచేతంటే ప్రతి మనిషికి కూడా నాకు సరిపోయినంతగా చాలు అనేటువంటి చేయగలిగేది ఒక భోజనం పెట్టి మాత్రమే మనిషికి పట్టణం నింపి నాకు సరిపోతే చాలు అనిపించగలరు, మిగతాది అయితే అనిపించరు. కాబట్టి దాన్ని ఎంచుకుని దాన ధర్మాలు చేయడంలో కానీ లేదా అన్నదానాలు చేయడంలో కానీ పేద విద్యార్థులను ఆదుకునే విషయంలో కానీ పేద ప్రజలకి దుప్పట్లు కానీ లేకపోతే బట్టలు కానీ పంచిపెట్టడంలో కానీ ఒక సంఘ సంస్కర్తలుగా ఏదైతే చేయవలసిందో వారి యొక్క స్ఫూర్తితోటి మన ఆర్యవైశ్య సంఘం కొవ్వూరు పట్టణంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి కార్యక్రమానికి ఇప్పుడు కూడా మీకు 100% ప్రభుత్వం కానీ నేను కానీ ఎప్పుడు కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా ఈ పట్టణంలో మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి ఈ పట్టణంలో ప్రత్యేకంగా కోరుకుంటూ మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు ఒక మంచి పని తలపెట్టారు కాబట్టి అది మీ నుంచి మొదలు పెడితే ఏ పని సరే సక్సెస్ అవుతుందని చెప్పిన కూడా పూర్వీకులు చెప్తున్నటువంటి ఒక సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు దిగ్విజయం చేయాలని చెప్పని మిమ్మల్ని మీ వ్యాపారాన్ని అదే మీ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఎప్పుడు అన్ని వేళల్లో కూడా కాసి కాపాడాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలోని నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 72వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల పైచిలుకు నుంచి ఆర్యవైశ్య సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జయంతి, గాంధీ గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు మేము ఘనంగా నిర్వహించుకోవటం, అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాదు సార్, ఈ రోజున ఆర్యవేశ సంఘం మా నుంచి చిన్న విజ్ఞప్తి సార్. లోగడ నవంబర్ 1 ప్రభుత్వం సెలవు దినంగా ఉండేది. తర్వాత క్రమంలో రకరకాల జయంతులు తారీఖులు మారినప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించారు సార్. ఇటువంటి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు గారు మరింత మందికి గుర్తుండాలంటే డిసెంబర్ 15వ తారీఖును కూడా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మాకు పొట్టి శ్రీరాములు గారికి మరింత గుర్తింపు పెంచాలని మా విజ్ఞప్తి సార్. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా ఎమ్మెల్యే శ్రీ ముప్పుడు వెంకటేశ్వర గారికి, అలాగే ద్విసభ్య కమిటీ సభ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాజ్ చౌదరి గారికి, కంటమని రామకృష్ణ గారికి, కొవ్వూరు మున్సిపల్ ఎక్స్ చైర్మన్ శ్రీ సూర్పన్ని చిన్ని గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ గారికి, పార్టీ పెద్దలు శ్రీ సూర్యదేవ రంజిత్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్యవేశ సంఘం పెద్దలు, మిత్రులు, ప్రెస్ వారికి అందరికీ కూడా ఆర్యవేశ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.